అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నిర్మాత, అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు తిరుపురనేని చిట్టిబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పుడు హైడ్రా గురించి ఎక్కువగా నడుస్తుంది. హైడ్రామా అంటున్నారు తెలంగాణలో. సో, దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు హైడ్రా ఐడియా మంచిది, కరెక్టే. దాన్ని ఎవ్వరు తప్పట్లేదు. ఎందుకంటే వర్షాకాలం వస్తే పెద్ద వర్షం ఊడితే రోడ్లో నీళ్లు మిగిలిపోతున్నాయి, నిలిచిపోతున్నాయి. కారణాలు ఈ చెరువులు, ఎక్కడికక్కడ చెరువులన్నీ కబ్జా చేసేస్తారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎవరి ప్రభుత్వంలో హయాంలో జరిగింది? ఇది ఇప్పుడు కన్వెన్షన్ కూడా ఎవరి హయాంలో పర్మిషన్లు ఇచ్చారు? అది కాంగ్రెస్ ప్రభుత్వం. 2010లో అది ఓపెనింగ్ అయింది. అప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే వీళ్ళే ఇచ్చి ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు ఎవరు? దానికి ఎలా కన్స్ట్రక్షన్ చేస్తుంటే అప్పుడు ఎందుకు ఊరుకున్నారు? అది ఎందుకు వదిలిపెట్టారు? ఏ కారణం చేసి వదిలిపెట్టారు? అలాంటి అనేకం జరిగినాయి. వాళ్ళ పొంగులేటి ఫామ్ హౌస్ కూడా బఫర్ జోన్లో ఉందని శాటిలైట్ ఫోటోలు క్లియర్గా చూపిస్తున్నాయి. ఇప్పుడు కూలిస్తే నిజంగా ఇది విషయం అయితే మంచిది. అది చేస్తే దాన్ని రాజకీయంగా వాడుకుంటాం కాకుండా సిన్సియర్గా చేస్తే అంగీకరించవచ్చు. ఇప్పుడు ఓవైసీ స్కూల్ కట్టింది, కాలేజీ కట్టాడు కదా, అది ఒక చెరువు మీద కబ్జా చేసి దాని చెరువును మూసేసి కట్టాడు. కూలుస్తావా? ఓవైసీ కాలేజీని కూల్చగలవా? కూలుస్తావా? కూల్చు. రాజకీయంగా నీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ మీద చెయ్యాలి అని ఇది మొదలెట్టిందే రాజకీయ దురుద్దేశంతో. అందుకని ఆఫీసర్ను కూడా రాజకీయ మనిషిని పెట్టుకున్నాడు ఆఫీసర్గా. అతను రాజకీయ మనిషిని ఎందుకనంటే ఆఫీసర్గా మాట్లాడటం కన్నా పొలిటికల్గా మాట్లాడుతున్నాడు అతను. కేటీఆర్ని విమర్శించి మాట్లాడటము. ఈజ్ అన్ ఆఫీసర్. ఈ షుడ్ టాక్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నాట్ అబౌట్ పొలిటికల్ కమెంట్స్ కాదు. సో అతను పొలిటికల్ అనేది అర్థమైపోతుంది. ఇక్కడ కావాలి పెట్టుకో చెయ్యి. ఓవైసీది దమ్ముంటే ఓవైసీది కాలేజీ మీద చెయ్యి పెట్టు, అది చేసి చూపించు. నాగార్జున కనుక ఒక డీసెంట్గా అయ్యి ఒక ఆర్టిస్టు హడావిడి హంగమ్మ జనాల్ని పిలిపించి అడ్డుకుంటాలు, ఇలాంటి కార్యకర్తలు ఇలాంటి పనులు చేయలేడు కనుక, సినిమా ఆర్టిస్టు హీరో కనుక అలాంటివి చేయలేడు కనుక, అభిమానులు రెచ్చగొట్టి రండి అని అంటూ చేయడు కనుక నువ్వు చేస్తావు. అది ఓవైసీ చెయ్యి. దమ్ముంటే నాగార్జున కాదు, ఓవైసీ మీ పొంగులేటిది కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఇక్కడ అయ్యప్ప సొసైటీ దగ్గర ట్రస్ట్ భూములన్నీ అన్యాక్రాంతంగా ఆక్యుపై చేసి వాటి మీద బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే అప్పుడు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. కోర్టుకు వెళ్ళినప్పుడు అప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళందరూ సమర్థించారు. కోర్టుకు వెళ్ళారు. అది ఇప్పటికీ స్టే ఉంది, నడుస్తుంది. లేకపోతే 27 బిల్డింగులు అక్కడ అన్యాక్రాంతంగా ట్రస్ట్ భూములు లాక్కుని అన్యాక్రాంతంగా ఆక్యుపై చేసి బిల్డింగులు కూడా కట్టడం మొదలెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కిరణ్ తమ్ముడు చేసిన పని అది. 100 ఫీట్ రోడ్డు వేస్తుంటే దాదాపు అక్కడ మార్కెట్ 100 ఫీట్ రోడ్డు పడుతుంది కనుక అక్కడ బ్రహ్మాండమైన వాల్యూ పెరుగుతుంది భూమిని ఇలా ఆక్యుపై చేస్తారు. అవన్నీ చెయ్యి. అన్నీ చేయగలిగితే మీ కాంగ్రెస్ వాళ్ళవి అనేక ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల్లో మీ 50 ఏళ్ల పరిపాలనలోనే ఈ చెరువులన్నీ కబ్జా చేయబడ్డాయి. కొత్తగా చెరువులు కబ్జా మీ పాలనలోనే ప్రతి చెరువు కబ్జా చేయబడి ల్యాండ్ చేసేసి దాన్ని అమ్మేసి బిల్డింగ్లు కట్టి మీ పీరియడ్లోనే మొత్తం రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక ఈనాళ్లలో మీ ప్రభుత్వాలే ఉన్నాయి. ఇవాళ ఎవరి మీద నువ్వు నిందిస్తున్నావు? ఆఫీసర్ని, ఆ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ ఇప్పుడు మనాడిది ఉంది, నాగార్జునది పట్టా భూమి. ఆ పట్టా భూమి ఎవరిచ్చారు? ఆ కరెంట్ కనెక్షన్ ఎవరిచ్చారు? ఆ వాటర్ కనెక్షన్ ఎవరిచ్చారు? డ్రైనేజ్ దీనికి పర్మిషన్ ఎవరిచ్చారు? మీరేగా ఇచ్చింది, మీ ప్రభుత్వమే కదా. ఎందుకు వాళ్ళని పట్టుకోండి, వాళ్ళని పట్టండి, ముద్దు ఆఫీసర్ పట్టండి, ఎలా ఇచ్చాడు నిలదీయండి. అలాగే అన్నీ కూల్చండి. అన్నీ కూలిస్తే అన్ని రాజకీయాలు మా పార్టీ వాళ్ళు, మా మనుషులు వాళ్ళది పక్కన పెట్టి ఎదురు పార్టీ వాళ్ళది మాత్రం చేస్తూ ఉంటే అది అంగీకారం కాదు. అది ఇతను ప్రజలను డైవర్ట్ చేయడానికి, ఈ ఎత్తుగడంతా ప్రజలు డైవర్ట్ చేయడానికి. వీళ్ళు విఫలమైన ప్రభుత్వం.
నోటి దూల మాటలు, రౌడీ భాషలు మాట్లాడటము, స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ మీటింగ్లో కూడా చెప్పులు తెగేదాకా అనే భాష మాట్లాడటం పిల్లల ముందు, పార్లమెంట్లో ప్యాంట్లు పొదిస్తామా అవి పొదిస్తామని మాట్లాడటాలు, పేగులు తీసి మెడలో వేసుకుంటామంటారు, మాట వెళ్తే తోలనాడి మాట్లాడే అదే ప్రజల్ని పరిపాలన అన్నట్టు మాట్లాడుతున్న ఈ బాపతు మా నోరు తెరిస్తే ఈ భాషే రౌడీ భాషే. అది ప్రజలేమో ఈ నువ్వు పథకాల విషయాలు అన్నీ అబద్ధాలే. ఇవాళ ఇది రుణమాఫీ 49 లక్షల కోట్లు పై చిలుకు చేయాల్సి వస్తే 17 లక్షల కోట్లు చేసేసి మేము మొత్తం చేసేసామన్నట్టు భ్రమ కల్పిస్తున్నారు. ఇంకా అన్ని చోట్ల ఎక్కడా జరగలేదు. దానికి లింకులు ఏదో స్పెల్లింగ్ మిస్టేకు ఇంకేదో రకరకాల కారణాలు పెట్టి తప్పిస్తారు. ఇప్పుడు అవన్నీ సరి చేస్తే మళ్ళీ మేము ఇచ్చేస్తామని మాట. 2 లక్షల పైచీలకు ఉంటేట ఏమి రుణమాఫీ నువ్వు 2 లక్షలు చేస్తాను చేసి 2 లక్షల పైచీలుకుంటే వాళ్ళు కడతారు. తర్వాత ముందు అది కట్టాలట, ఆ తర్వాత ఇస్తాడట. ఇప్పుడు ఒకడికి 2,70,000 ఉంది, వాడు 2 లక్షలు నువ్వు రుణమాఫీ 70,000 కట్టుకుంటాడు దాన్ని. ముందు ఆ 70,000 కట్టబట్టి వాడు ఎక్కడ పోతారు? ఇప్పుడు డబ్బులు లేకే కట్టింది. ఇది రుణమాఫీ అయితే వాడికి ఏదో వెసులుబాటు ఉంటుంది, ఎక్కడో తెచ్చుకుని ఏదో చేసుకుని చేస్తాడు. ఇవన్నీ డ్రామా ప్లే చేస్తున్నారు. బస్సులు అంటే ఇప్పటికి ఆటో వాళ్ళు సస్తున్నారు. బస్సులేమో పెంచుతున్నామని స్టేట్మెంట్లు తప్పితే పెంచినేం లేవు. బస్సులు ఎక్కడికక్కడ ఆడవాళ్ళు గొడవ పడుతున్నారు, తిడుతున్నారు. బస్సు ఆపి మరీ తిడుతున్నారు. ఎంతసేపు రాజకీయ విమర్శలు, రాజకీయ దుమానాలు తప్పితే, రాజకీయంగా లబ్ధి పొందే మాటలు తప్పితే ప్రజా పరిపాలన లేదు. ఈనాళ్ళు అసలు రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సంషేర్గా బతికింది తెలంగాణ. ఈ గతంలో అంటే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రెండింటినీ ఛాలెంజ్ చేస్తూ బతికింది. వాళ్ళకి తల ఒగ్గకుండా, వాళ్ళకి తల వంచకుండా నిటారుగా తల పెట్టుకుని ఘనంగా బతికింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో. కేసీఆర్ నేషనల్ లీడర్. ఇవాళ ఏం పరిస్థితి? అసలు మన సీఎం ఎవరు అని చెప్పుకుంటేనే తల వంచుకోవాల్సి వస్తుంది. ఈయన సీఎం అని చెప్పుకుంటానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. ఇవాళ మాట వెళ్తే ఢిల్లీ. అందుకనే ఎప్పుడు చెప్తాడు, ఎక్కడి తురువులు, ఎక్కడి ములుచులు, ఎక్కడి భ్రష్టులు, ఎక్కడి జస్టలు, ఎక్కడ నష్టజాతకులు ఈ కాంగీయిస్టులైన కమ్యూనిస్టులు. నాటికి నేటికి ఏ అస్థినారుపురికో తాకట్టు పెట్టి ఈ భ్రష్టులు నా జాతికి శాపం. సార్, ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఈ ఎన్ కన్వెన్షన్ వల్ల నాగార్జునకి చాలా దెబ్బపడే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈవెన్ ఇప్పుడు బిగ్ బాస్ 1వ తారీఖు స్టార్ట్ కావాలి, సెప్టెంబర్ 1కి. ఇప్పుడు అందులో హోస్ట్గా తీసేయాలి అని చెప్పేసి కూడా ఈవెన్ బాబు గోగినేని కూడా ఒక ట్వీట్ పెట్టారు. అంటే మీరు దీని గురించి బాబు గేగినని వాడి స్టేట్మెంట్ వాడు అసలు బిగ్ బాస్లోనే వాడి బతుకు తెలిసిపోయింది. వాడు ఏదో పెద్ద మేధావిలాగా టీవీలో ఏదో ఒకటి 2 టీవీలు వాడిని ఎంకరేజ్ చేసుకుని ఏదో చేస్తూ ఉంటారు. వాడు బిగ్ బాస్లో వాడిని ఎంటర్ అయినాక వాడి పరువు ఏంటో పోయింది. బిగ్ బాస్లో వాడి క్యారెక్టర్ ఏంటి, వాడు ఎంత దొంగనేది, వాడు ఎంత కుళ్ళుబోతు అనేది మొత్తం వీడు పెద్ద మనిషి కాదు, చిల్లర మనిషి అని బిగ్ బాస్లో తేలిపోయింది. వాడు ఇప్పుడు ఆ ఏడుపు బిగ్ బాస్లో తను పంపించేశాడు. ఇప్పుడు నాగార్జునకి దీంట్లో పోయేది 3 ఎకరాలమ్మా. మొత్తం 10 ఎకరాలు స్థలం, 3 ఎకరాలు. ఓకే, 3 ఎకరాలు వాళ్ళ దాని విలువల ప్రకారం ఒక 40 కోట్లు అన్నారు. అతనికి నాగార్జునకి 40 కోట్లు నథింగ్. అతను బ్రహ్మాండంగా సంపాదించుకున్నాడు, బ్రహ్మాండంగా సేవ్ చేసుకున్నాడు, ఎవరిని దోచుకుంది కాదు, కష్టపడి సంపాదించి జాగ్రత్త పరుచుకున్నాడు. స్థలాల మీద వాటి మీద పెట్టి పెరిగినాయి, వాల్యూస్ పెరిగినాయి. సో అతనికి ఇది పెద్ద పోతే ఒక పెద్ద ఊడిపోయింది ఏం లేదు, అతని పదానికి రావటాలే ఉండదు. కాకపోతే అక్కడ వర్కర్స్, దాన్ని నమ్ముకుని బతుకుతున్న వర్కర్స్ విషయం, దాన్ని నమ్ముకుని కన్వెన్షన్ వల్ల ఫంక్షన్ జరుగుతున్న వంట వాళ్ళు అవ్వచ్చు, మేనేజ్మెంట్ వాళ్ళు అవ్వచ్చు, ఈ ఆర్గనైజింగ్ వాళ్ళు అవ్వచ్చు, మొత్తం ఒక 400 మంది వాళ్ళకి పాపం ఇప్పుడు ఈ సీజన్ పెళ్ళిళ్ళ సీజన్. ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. ఈ సీజన్లో రోజు ఫంక్షన్ ఉండేది. వాళ్ళు ఈ సీజన్లోనే వాళ్ళు సంపాదించుకునేది పాప పనోళ్ళు. ఆ తర్వాత మళ్ళీ అన్ సీజన్లో వాళ్ళకి ఏముంటుంది, పని ఏముండదు, కూర్చుంటే తప్పితే. సో ఇప్పుడు ఆ సీజన్లో వాళ్ళు సంపాదించుకునే
ఇది వాళ్ళ బతుకు మీద దెబ్బపడినట్టు అయింది. వాళ్ళు బ ఇబ్బందిగా నాగార్జునకు పోయేది ఉంది పోతే పెద్ద 40 కోట్లు అనేది పెద్ద అతనికి పోతే పోయింది. నష్టమే 40 కోట్లైనా 4 కోట్లైనా నష్టమే. బట్ ఆ నష్టాన్ని భరించగలిగిన శక్తి నాగార్జునకు ఉంది. ఆ వర్కర్సే పాపం వర్కర్స్ విషయం ఇప్పుడు అతను